బ్రో ఎలా ఉంది బ్రో స్కూల్ లైఫ్? బాగుంది బ్రో. ఒక లవ్ స్టోరీ కొత్తగా చూపించినాడు, ఇంతకు ముందు ఎప్పుడు చూడాలి ఇలాంటిది. అంటే అది సినిమా చూస్తేనే తెలుస్తుంది, మనం చెప్పకూడదు. చాలా బాగుంది బ్రో. ఇంటర్వెల్ వరకు అంతా స్కూల్, ఇంటర్వెల్ తర్వాత బాగుంది బ్రో. యాక్టింగ్ ఎట్లుంది? కొత్త యాక్టర్స్ అందరూ కొత్త యాక్టర్సే. డైరెక్షన్ ఇంకా కొంచెం నేర్చుకోవాలి, ఆయన కొంచెం బెటర్గా. పులివెందుల మహేష్ గారు బాగానే చేశారు, హీరో అండ్ కమ్ డైరెక్టర్ గా. ఇంకా కొంచెం నేర్చుకోవాలి, కొంచెం బెటర్గా తీసుకోవాలా. బీజిఎం బాగుంది, పాటలు బాగున్నాయి. లవ్ స్టోరీ ప్లస్ మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది బ్రో. ఆమ్ని గారు బాగా చేశారు, ఆమ్ని గారు బాగుంది. మళ్ళీ రొట్టిగాడు కొంచెం ఉన్నాడు, చాలా బాగుంది బ్రో. సుమన్ గారు యాక్టింగ్ బాగుంది. ఆయన కొంచెంసేపు ఉంటారా? కొంచెంసేపే ఉంటారు, ఆయన చనిపోతారు. అది రైతుల గురించి బాగుంది. అంటే అన్ని సబ్జెక్ట్ అన్ని టచ్ చేశారు, అని కొంచెం అక్కడక్కడ కొంచెం ఇంకా డెవలప్ కావాలా. మెయిన్ లీడ్ యాక్టర్స్ ఇద్దరు బాగున్నారు. మళ్ళీ హీరోయిన్ హైలైట్, అంటే వాళ్ళు కూడా యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్ అవ్వాలా. బాగుంది బ్రో, చూడొచ్చు. చాలా బాగుంది. ఇది కాలేదు అంటే రొటీన్గా ఉంది కథ రొటీన్గా ఉంది. యాక్టింగ్ బాగాలేదా? ఏం నచ్చలేదు మీకు? స్టోరీ నచ్చలేదా? ఓకే. యాక్టర్స్ ఎలా చేశారు? కొత్త వాళ్ళు కూడా యాక్టింగ్ సరిగ్గా చేయలేదా? సుమన్ ఆమ్ని గారు బాగానే ఉంది యాక్టింగ్. వీళ్ళ యాక్టింగ్ ఏం బాగుంది. మెయిన్ హీరోయిన్ వెళ్ళేమంత పర్ఫార్మెన్స్ అంటారా? ఓకే. చూడొచ్చు ఒకసారన్నా, కొత్తగా ఒకసారి చూడొచ్చు. అంటే మీకేంటి, అంటే కథ ఇట్లాంటి కథ ఎప్పుడు నేను వచ్చిందా ఇంతకుముందన్నా? అన్ని మిక్సింగ్ ఉన్నట్టుంది. ఎక్కడ మీకు ఒకటి కూడా నచ్చదు? ఒక సీన్ కూడా పలానా సీన్ నాకు నచ్చింది అని చెప్పడానికి ఏదన్నా? అంతగా నచ్చలేదు. థ్యాంక్ యూ. అది సూపర్ రాజా సినిమా వచ్చింది, ఆ సినిమాతో పోతే సినిమా చాలా బెటర్. స్కూల్ లైఫ్ జ్ఞాపకాలన్నీ స్కూల్లో మనం చూసుకోవచ్చు. బాగుంది. అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఒక మెసేజ్ అనుకోండి. ఏదన్నా కూడా వాళ్ళ మదర్ గురించి వాళ్ళ ఫాదర్ గురించి ఆలోచించి అతని బాధ్యతలు తీసుకొని ఏదన్నా ముందుకు వెళ్ళే సినిమా ఇది. ఓకే. అంటే గుడ్ అటెంప్ట్ అంటారా? గుడ్ అటెంప్ట్. ఫస్ట్ టైం చేశారు కాబట్టి బాగానే ఉంది. ఇంకా సెకండ్ టైం పోన్ బాగా అంటే పైకి రావాలని ఆశిస్తున్నాను. అంటే 2 hours 35 minutes ఎక్కడ మీకు లాగ్ అనిపించలే, కానీ కొద్దిగా అంటే అక్కడక్కడ కొద్దిగా మిస్టేక్స్ ఉన్నాయి. ఏదన్నా కూడా అవి అంటే ఫస్ట్ టైం కాబట్టి ఏదన్నా మనం ఒకే స్టెప్తోనే మనం ఏదన్నా సాధించాం. అట్లాంటిది అంటే ఫస్ట్ స్టెప్లోనే బాగా చేశాడు. పోన్ కూడా బాగా చేసుకుంటే బెటర్. నెక్స్ట్ సినిమా సర్చ్ చేసుకోవచ్చు. మెయిన్ యాక్టింగ్ ఎట్లా ఇద్దరిది? బాగుంది. డాక్టర్ బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, చెప్పండి ఎట్లుందా? బాగుంది. ఫస్ట్ హీరో కాబట్టి కొంచెం సినిమా బాగుంది. ఒక తల్లి తండ్రులు చిన్నప్పటి నుంచి సినిమా బాగుంది. ఒక అమ్మాయిని ఒక తండ్రి ఒక తొందరపాటుతో ఒక అబ్బాయికి పెళ్లి చేస్తాడు, అది కొంచెం బాగా. ఓకే. అలా కాదు, కథ కాదు, యాక్టర్స్ పరంగా ఎలా ఉంది, డైరెక్షన్ ఎలా ఉంది? బాగుంది. ఆయనే మొత్తం ప్రొడక్షన్ డైరెక్షన్. కానీ ఆయన సొంతంగా చేసుకుని ఫస్ట్ సినిమా కాబట్టి మనం అందరూ ఎంకరేజ్ చేయాలి. సినిమా అయితే ఫ్యామిలీ సినిమానే బాగుంది. ఓకే. అంటే ఇలాంటి కథ ఎప్పుడు రాలేదు? ఓకే. స్కూల్ లైఫ్ అనేది చిన్నప్పుడు మనం ఏమంటే మన లోపల పోతే మన చిన్నప్పుడు ఫీలింగ్స్ గుర్తుకొస్తాయి. కనెక్ట్ అవుతాం, మీరు కనెక్ట్ అవుతాం, ఖచ్చితంగా అవుతాం. రైట్, థ్యాంక్ యూ. పైకి ఉంటే బాగుండదు. ఎట్లుందా? అది మాటల్లో చెప్పే మాట కాదు, ప్రతి ఒక్కరూ చూస్తేనే అర్థమవుతుంది. కాబట్టి ఈ ఒక ఫిలిం, ఎన్నో ఫిలింలు చూసింటాము, కాకపోతే ఒక్కసారి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయండి. అదేవిధంగా తల్లి ప్రేమ అనేది ఏంటి, ఒక ప్రియురాలు ప్రేమ అంటే కన్నా ప్రేమించిన అమ్మాయితో ఒక చోట, ఒక పక్క తల్లి, ఒక పక్క తండ్రి, నాన్నగా ఉండే ఇదిను అన్ని విధాలుగా నేను చెప్పే మాటలు కాదు, ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఇటువంటి ఫిలిము నేను ఎన్నో కలలు కన్నాను, చూడాలనుకున్నా, చూశాను. మీరు చూడండి. నా ఒక్క కోరిక ఏమంటే ప్రతి ఒక్క యూత్ను ఈ ఒక్క ఫిలిము చూడండి, మీకే అర్థమవుతుంది. చూస్తే గన ఇటువంటి ఫిలిములు ఇంకా ఎన్నెన్నో తీయాలనేసి మహేష్ గారు, పులివెందుల మహేష్ గారు ఒక హీరోగా ఈరోజు ఇక్కడికి వచ్చి, ఎక్కడో ఉన్నవారు ఇక్కడికి ఇదయ్యారు. అదేవిధంగా రొట్టిగాడ్ అనేసి అతను కూడా హీరోగా కూడా చిన్ననాటి ఇదిలో చేశారు. సూపర్ విలువలేనంత అంత బాగుంది. రొట్టిగాడ్ అనేసి సూపర్ అంటే సూపర్. అదేవిధంగా మహేష్, పులివెందుల మహేష్ అంటే ఒక హీరోగా చేశారంటే గన ఆషామాషా కాదండి. కాకపోతే గన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఈ ఫిలిం చూస్తే గన మనకే గుర్తొస్తాయి. కాకపోతే 3 గంటల సేపు నాకు వేరే జ్ఞాపకాలంతూ లేవు, ఫిలిం పైనే ఉంది. కానీ ఇంకొకసారి చూడాలనిపిస్తుంది. కాకపోతే ఒక్కసారి కాదు, ఇంకా 5-6 సార్లు కూడా ఇదే ఫిలింకి వస్తాను. మా యూత్కి అంతా కూడా చెప్తా, ప్రతి ఒక్కరూ ఈ ఫిలిం చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ చూడాలని ఆనందిస్తున్నా. లైక్ చెప్పండి. చాలా బాగుంది మూవీ. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ, స్కూల్ జ్ఞాపకాలన్నీ వచ్చినాయి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది.
ఎవరైనా చూడొచ్చు, స్టూడెంట్స్ అందరూ చాలా బాగా చూడొచ్చు. ఎక్కడా కానీ హగ్గులు అంటే ఇవంతా ఏమీ లేదు, డీసెంట్గా ఉంది. స్కూల్ మన స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తున్నాయి. చాలా అంటే చాలా బాగుంది. స్కూల్ లైఫ్ అనేది కళ్ళు కట్టినట్లు చూపించారు. చిన్న వయసులో చాలామంది తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు, కొన్ని చేయకూడనివి దీంట్లో చూపించారు, చేసేది కూడా చూపించినారు. తల్లిదండ్రికి ఎట్లా చూసుకోవాలా, ఏమి రైతుల కష్టాలు, అది నూతన నటులకు మనం అవకాశం ఎలా, మంది మదనపల్లి జిల్లా అయింది. కొత్త సినిమాలు కూడా ఇక్కడ దగ్గరలో షూటింగ్ స్టార్ట్ అవుతాయి, డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు 2-3 సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. గట్టు, కొత్తకోట, హాస్లీ హిల్స్, మదనపల్లి దగ్గరలో కూడా. ఇంకా ఇక్కడ కూడా హబ్ అవుతుంది, ఇంకా షూటింగ్ హబ్ అవుతుంది, డిస్టిక్ అవుతుంది, హెడ్ క్వార్టర్ అయింది. మెయిన్ మనకు టమాటా మార్కెట్ అంత పెద్ద ఉంది కాబట్టి ఇంకా బాగా డెవలప్మెంట్ అవుతుంది మదనపల్లి కూడా. సినిమా హాల్ కూడా ఇంకా కొత్తగా కడితే బాగుంటుందని మా ఆలోచన. ఇప్పుడు మాల్స్ అంతా బట్టల షాప్ ఎక్కువ పెడుతున్నారు. సినిమా హాల్ ఇంతకుముందు 11 ఉన్నాయి, ఇప్పుడు దాదాపు 4-5కి వచ్చినాయి. అట్లే మదనపల్లి సినిమా హాల్కు కర్ణాటక నుంచి వస్తున్నారు సినిమాలు చూసేదానికి. ఇప్పుడు ఏమంటే మనం పక్క రాష్ట్రాలకు పోయే పరిస్థితి అవుతుంది. ఇంకా సినిమా హాల్ పెంచాలని యజమానికి కోరుతాను. చాలా బాగుంది నా స్కూల్ లైఫ్ మూవీ. సో దీంట్లో ముందుకు ఎత్తుకున్నామంటే స్కూల్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలోన మన మొదటి అడుగు అంటే స్కూల్ లైఫ్ అనమాట. ప్రతి ఒక్కరికి ఒక జ్ఞాపకం అనేది ఉంటుంది స్కూల్ లైఫ్లో, ఏం జరిగిందిరా ఏమిరా సమాచారం అని. సో అది మళ్ళీ మనం ఈ ఫీలింగ్కి వచ్చామంటే మళ్ళీ మనం రీక్రియేట్ చేసుకొని ఆ మెమరీస్ అన్నీ మనం మళ్ళీ గుర్తు చేసుకొని, కొన్ని సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. టోటల్గా దిస్ ఫిలిం యాక్చువల్లీ ఫుల్ ఫ్యామిలీ సెంటిమెంట్, ఫుల్ మెమరీస్. సో ఈ ఫిలింకి వచ్చినారంటే కొన్ని చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. యాజ్ ఏ ఫస్ట్ డైరెక్టర్గా, యాజ్ ఏ ఫస్ట్ హీరోగా ఇండస్ట్రీకి అడుగు పెడుతున్నారు పులివెందుల మహేష్ అన్న. 175 మందికి అవకాశం ఇచ్చాడు. దీంట్లో అందరూ కొత్త వాళ్ళే, ఎక్కడ కూడా ఎక్స్పీరియన్స్ తక్కువనే ఎవరికి అనిపించలేదు. చాలా అంటే చాలా బాగుంది. సినిమా రిలీజ్ చేయడం అనేది గ్రేట్, రావడం అనేది గ్రేట్. అవును సార్, ఒక అటెంప్ట్ అది, అదే ఒక అటెంప్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది మూవీ. ప్రతి ఒక్కరూ కూడా మన మదనపల్లిలో సినిమాని సపోర్ట్ చేసి విజయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. నేను ఏం చెప్పబోతున్నానంటే మాతృదేవ బావ సినిమా చూసినప్పుడు ఎలా ఏడ్చామో ఈ స్కూల్ లైఫ్ సినిమా చూసినప్పుడు అంత ఏడ్చానండి. నేను ఎక్కడెక్కడో డ్రీమ్స్ ఉండేవి నాకు. ఈ స్కూల్ లైఫ్ మూవీలో కూర్చున్న తర్వాత ఏది గుర్తు రావడం లేదండి. ప్రతి ఒక్కరూ ఈ స్కూల్ లైఫ్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. మన రాయలసీమ మహేష్ కాబట్టి మనం అందరం కూడా సపోర్ట్ చేద్దాం. ఈ సినిమాలో పెద్ద సినిమా మాదిరి ఉంది ఇది, అందరూ సపోర్ట్ చేద్దాం. మహేష్ ఇంకో సినిమాకు ఆలోచన వచ్చేటట్టుగా చేద్దామని చెప్తాను. థ్యాంక్ యూ. మీకేం నచ్చింది? బాగా చాలా బాగుంది. మన హీరో ఏం చేయండి మాకు నచ్చినాకట్లా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ బిడ్డెత్తుకు వచ్చినది మాకు చాలా బాగుంది. వెళ్ళిపోయిన బిడ్డెత్తుకొని వచ్చి వాళ్ళ లాలిచ్చి వాళ్ళ ప్రేమ, వాళ్ళ అనుబంధం చాలా బాగుంది. చూడాల్సి ఉండే ప్రేమ. నేను ఎప్పుడూ సినిమాకి వస్తే నిద్రపోయేవాడు, అట్లాగే నేను ఎక్కడే కానీ నిద్రపోలేదు, ఎక్కడే కానీ మిస్ మట్టుకుని నేను చేయలేదు. చాలా బాగుంది. మహేష్ బాబు బాగా. అందరికీ నమస్కారం భయ్య. ఈరోజు ఒక యూట్యూబర్గా ఉండి పులివెందుల మహేష్ గారు ఫస్ట్, ఇది సెకండ్ సినిమా, ఇది మా ఊరు సినిమా మొదటిది, ఈ సెకండ్ సినిమా స్కూల్ లైఫ్. మా చిన్నప్పటి తరంలో మేము స్కూల్లో చదివినప్పుడు మా జ్ఞాపకాలు, అలాగే ప్లస్ ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత అది చనిపోయేంత వరకు కూడా ఆ ప్రేమ అలాగే ఉంటుందని ఈ మూవీలో మహేష్ రుజువు చేసినాడు. ఇప్పుడు లవ్ ఇప్పుడు లవ్కి డిఫరెన్స్ చూపించినాడు. అలాగే ఒక తల్లి ప్రేమకి మాట ఇచ్చిన తర్వాత మాట తప్పకూడదని చెప్పేసి, ఒక రైతు పరంగా కానీ ఒక ఫ్యామిలీ పరంగా ఒక లవ్ ఎమోషన్ స్కూల్ లైఫ్ మొత్తం సినిమా అయితే కంఫర్టబుల్గా ఉంది. ప్రతి ఒక్కరూ సినిమా ఆదరిస్తారని, అలాగే మా మహేష్కి ప్రజలు అభినందనలు కోరుకుంటూ ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. భయ ఒకటి, అల్లుడు మహేష్ ఎవరు కాదు, నా అల్లుడే. అల్లుడు పులివెందులో పులిబిడ్డవరా నువ్వు, తిప్పరం మీసం సినిమా బ్లాక్ బాస్టర్, ఇలాంటి సినిమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను అల్లుడు. ఒక డైరెక్షన్గా, ఒక హీరో కాదు, ఒక డైరెక్షన్గా పెద్ద హీరోలు మన బాలయ్య బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఎన్టీఆర్ కానీ, ప్రభాస్ గారు కానీ, అలాంటి వాళ్ళతో ఒక్క సినిమా అయినా కూడా డైరెక్టర్ చేసి మన రాయలసీమ పరువు నిలబెడతామని కోరుకుంటున్నాను అల్లుడు. ఇలాంటి సినిమాలు ఎన్నో తీవాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. జై సినిమా, జై జై సినిమా. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా బాగుంది. ఏడగాని బోర్ కొట్టదు. పులివెందుల మహేష్ గారు మనం చూసాము, మదనపల్లికి వచ్చారు, తిరుపతి పోయారు, కడప పోయారు, ఈవెంట్స్ అన్నీ చేశారు.
అది సూపర్ రాజా సినిమా వచ్చింది. ఆ సినిమాతో పోతే సినిమా చాలా బెటర్. స్కూల్ లైఫ్ జ్ఞాపకాలన్నీ స్కూల్లో మనం చూసుకోవచ్చు. మనం చిన్న చిన్న మూమెంట్ కానీ 10th క్లాస్ కానీ 6th క్లాస్ కానీ మనము ఫీల్ అయ్యి ఉంటాం, మర్చిపోయింటాం. ఆ జ్ఞాపకాలకన్నీ స్కూల్ తీశారు, చాలా బాగుంది. ఈ సినిమా చూసేంతసేపు ఈ సినిమా ఎందుకు కానీ డిసప్పాయింట్ చేయలేదు. పులివెందుల మహేష్ గారు చాలా న్యాయం చేశారు. ఈ సినిమాలు ఇంకా మంచి మంచి సినిమాలు తిన మంచి సినిమా అయితే ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఎవరన్నా కానీ సినిమా వచ్చి చూడొచ్చు. ఇట్లా సినిమాలు ఇంకా తీయాలని, ఇట్లాంటి మదనపల్లి సినిమాలు ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటారు. సూపర్. అందరికీ నమస్కారం. పులివెందుల మహేష్ గారు అనేది ఈ సినిమా తీయడం చాలా డేర్ అండి, చాలా డేర్ అండి. అసలు థియేటర్లో రిలీజ్ చేయడమే చాలా గొప్ప అండి, నిజంగా చెప్తున్నా, చాలా గొప్ప. అందులో ఏంటంటే నేను నాగభూషణ్ గారు అనేది మదనపల్లిలో ఇంకా తిట్లబాయ్ అనేది ముగ్గురం అనేది యాక్ట్ చేసాం. నరేష్ అతను కూడా ముగ్గురం అనేది యాక్ట్ చేసామండి. యాక్ట్ చేసాం. బట్ అంతా బాగానే ఉంది కానీ సినిమా పరంగా అయితే బాగానే ఉంది. అంతా రైతుల పరంగా కానీ, ఒక యాక్షన్ కానీ, ఒక అదే లవ్ స్టోరీ కానీ అంతా బాగానే పెట్టారు. కానీ బాగానే ఉంది, హ్యాపీగా ఉంది, బాగానే చూడడానికి బాగానే ఉంది, అందరికీ బాగానే ఉంది. కానీ బట్ ఏమంటే కొంచెం ఏదో ఫీలింగ్ అనేది కొంచెం ఇది అనిపిస్తుంది. బట్ అది కొంచెం చూసుకుంటే బాగానే ఉంటుంది. సినిమా పరంగా అయితే బాగానే ఉంది. క్వాలిటీలో ఏమన్నా డౌన్ అనిపించిందా, లేదంటే ఇంకా బెటర్గా ఇచ్చింటే బాగుంది? లేదు, క్వాలిటీలో కొంచెం వాస్తవం కూడా చెప్పాలి. క్వాలిటీలో కొంచెం ఏదో కొద్దిగా లోటుపాటు ఏదో ఉంది అనేసి, అంటే లర్నింగ్ ఉంది కానీ అది కొంచెం చూసుకుంటే బాగుంటుంది. అందులో యాక్టింగ్ కూడా అందరికీ కూడా యాక్టింగ్ చేయని వాళ్ళు కూడా చేయించాడు. అంతా బాగానే ఉంది. ప్రస్తుతం సినిమా మాత్రం ఒక జోన్లో పోతా ఉంది, ఒక వేలో పోతా ఉంది, బాగానే ఉంది. ఇంకా కొంచెం మంచి బెటర్గా తీయాలని కొంచెం మాకు కూడా బాగుంటుంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే మేము దాంట్లో యాక్షన్ చేసినాం కాబట్టి మాకు దాని గురించి తెలిసింది, మాకు సాటిస్ఫాక్షన్ అంతా బాగానే ఉంది. మీ వరకు బాగానే ఉంది. కొంచెం దానికి కొంచెం బెటర్గా చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించేది. ఇంకా కొంచెం బెటర్గా అనిపించేది. ఇంకా కొంచెం బెటర్. సినిమా పరంగా అయితే బాగానే ఉంది. ఇంకొంచెం బెటర్గా ఇంకా కొంచెం ఆశిస్తాను. మహేష్ అన్నతో ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాను. ఆయనలో ఉన్నది ఇంకా బయట రావాలి. అంటారు కదా, అంటే ఇప్పుడు యాక్టర్గా ఆయనకి ఎన్ని మార్కులు వేస్తారు, డైరెక్టర్గా ఎన్ని మార్కులు వేస్తారు? 10కి డైరెక్టర్ అయితే మొత్తం దాన్ని లీడ్ చేశాడు కాబట్టి అట్లా తప్పేం లేదు. డైరెక్ట్ సినిమా చూసా నేను జడ్జ్ చేయాలి, చెప్పాలి కదా. సినిమా లవర్స్ అంటే చెప్పాలి మనం. వాస్తవమే, కానీ కొంచెం దాన్ని ఇంకా కొంచెం బయట రావాలి. డైరెక్టర్గా యాక్టర్గా మీకు సాటిస్ఫైడ్ ఆయన బాగుంది. థ్యాంక్ యూ. యాక్టర్గా అయితే పర్లేదన్న, బాగుంది. మహేష్ ఎప్పటికైనా ఒక మంచి యాక్టర్, మంచి గుడ్ యాక్టర్, అంతా బాగానే ఉంది. డైరెక్టర్ కానీ అంతా బాగుంది. అందరినీ సపోర్ట్ చేసేది కానీ దాంట్లో కానీ మంచి గుడ్ పర్సన్ అన్న మహేష్ అన్న. చెప్పు. తొలి ప్రేమ అనేది ఒక మధురమైన జ్ఞాపకం. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూస్తుంటే నా చిన్నప్పుడు లవ్ స్టోరీ నాకు గుర్తొచ్చింది. స్కూల్లో యాక్చువల్గా 2010లో నా లవ్ స్టోరీ ఇప్పుడు గుర్తొచ్చింది ఈ మూవీ చూస్తుంటే. మహేష్ అన్న యాక్షన్ వచ్చి సినిమాకి ప్లస్ పాయింట్. డైరెక్షన్, ఎడిటింగ్ అన్నీ చేయడం అంటే చాలా కష్టం. అన్నీ ఆయనే చేశాడు, అన్నీ హ్యాండిల్ చేశాడు. బాగుంది. 5కి ఐ థింక్ 3 పాయింట్స్ ఇవ్వచ్చు. రైట్. ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయి గురించి కూడా. మ్యూజిక్ అంతా ఓకేనా? మ్యూజిక్ డైరెక్షన్ అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది బ్రదర్. ఓకే. నేను అదే చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి, ఎక్కడికి వెళ్ళిపోతాం మనం ఒకసారి. థ్యాంక్ యూ. క్లైమాక్స్ సెంటిమెంట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మళ్ళీ కూడా గుర్తొస్తుంది. అమ్మతో ఎట్లా ఉండాలా, భార్యతో ఎట్లా ఉండాలా, తర్వాత ప్రేమించిన అమ్మాయితో ఎట్లా ఉండాలి అని మాత్రం దాంట్లో ఎక్సలెంట్గా పెట్టారు. యాక్టింగ్ పరంగా అయితే బాగుంది, బాగా కష్టపడినాడు. ఆల్ ది బెస్ట్ మహేష్. సినిమా మటుకు బాగుంది. పులివెందులు ఏడతల నెట్లు నరికేస్తాడు నా సినిమాలో. ఓకే. యాక్షన్ ఉంది, ఎక్కువ యాక్షన్ క్లైమాక్స్లో ఉంది. పులివెందులలో మోసం చేస్తే ఎట్లుంటుందో ఈ సినిమాలో చూపించాడు. మోసం చేస్తారు, మోసం చేసి ఏడతలకు నరికినట్లే సినిమాలో. ఆయన పేరు తగ్గట్టు, ఆ పేరు తగ్గినట్లే పెట్టినాడు. క్లైమాక్స్ మటుకు బాగుంది. అంటే లవ్ స్టోరీ కూడా సూపర్గా ఉంది. ఇప్పుడు యాక్టింగ్ కొద్దిగా ఇంప్రూవ్ అవ్వాలా? యాక్టింగ్ డైరెక్షన్ ఏమన్నా రెండు బాగున్నాయి. అంటే ఇంప్రూవ్మెంట్ అన్నారు అవుతుంది. ఫస్ట్ సినిమా కాబట్టి ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలా. సినిమా మటుకు బాగానే ఉంది. ఓకే, చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. హీరోయిన్ బాగా బాగుంది. హీరోయిన్ బాగా సూపర్గా ఉంది. ఆమెని సుమను
వాళ్ళు పెద్ద యాక్టర్స్ పెద్ద యాక్టర్ బాగానే ఉన్నది, వాళ్ళ తప్పులు పట్టే పని పెద్ద యాక్టర్ కాబట్టి. వీళ్ళు హీరో పర్వాలేదు, హీరోయిన్ బాగా యాక్టింగ్ బాగా చేసింది, హీరోయిన్ బాగా. కామెడీ ఉంది సినిమాలో, కామెడీ రొట్టిగోడు ఫస్ట్ ఉన్నాడు కాబట్టి ఇంకా కొంచెం పెట్టి నాకైతే బాగున్నాడు అనిపించింది. కొంచెం 5 నిమిషాలు ఉన్నాడు, 5 నిమిషాలు బాగా నెగినాము. 5 నిమిషాల్లో ఉంటాడు. ఫీచర్ ఉంది అయితే బాగా బాగా యాక్టింగ్ చేస్తున్నారు, రొట్టె బాగున్నాడు, బాగా సూపర్గా చేశాడు. చిన్నగా హీరో చిన్న క్యారెక్టర్ చేశాడు, సూపర్గా ఉంది. రైట్, సూపర్గా ఉంది. లాగ్ అనిపించలేదు నీకు? నాకైతే లాగ్ ఏం లేదు, కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ డిసప్పాయింట్మెంట్, సెకండ్ హాఫ్ ఏం లే బాగుంది. ఓకే, నీకు ఇంటర్వెల్ క్లైమాక్స్లో సూపర్గా ఉంది. యాటతల్ని నరిగేసాను అప్ప. మాత్రం మన పక్కన ఎవరిని అంటే ఈ స్టోరీ ఏమంటే పక్కన ఎవరిని నమ్మకూడదు. నమ్మితే వెనకట ఎన్నిపోటు వేస్తున్నారు. ఎవరిని నమ్మకూడదన్నా. కట్టప్పలో అందరూ కట్టప్పలు వెనకాల పొడి చేస్తారు, తెలిసి సాయిదో అందరూ మన వాళ్ళే మంచిగా మాట్లాడతారు మన పక్కన వచ్చే అని ఈ పక్కన ఉండి ఎన్నిపోటు వేస్తారన్నా.